హ్యారీ ఏమని చెప్పాడు? డైగన్ విధి అనుకున్నా. నేను దారి చూపించినానన్నా. వద్దు, థ్యాంక్ యూ. నేనే వెళ్తా. మాతోరా, నువ్వు తిరిగి వెళ్ళడానికి మేము దారి చూపిస్తాం. నో ప్లీజ్ హ్యారీ. వద్దు. హ్యాగ్రిడ్, నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? నాతో రా. ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయింది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ చోట అంత మంచిది కాదు. ఇంకా నయం, ఎవరూ చూడలేదు. చూస్తే ఏమనుకుంటారు చెప్పు? నేను తప్పిపోయి వచ్చాను. అది సరే, నువ్విక్కడేం చేస్తున్నావు? నేనా? ఇక్కడకా? నేను ఇక్కడికి పురుగుల మందు కొనడం కోసం వచ్చానులే. అవి పూల మొక్కలను తినేస్తున్నాయి. ఏంటి ఇంత తక్కువ వచ్చి అంత ధర చెప్తున్నావా? నేను అసలు ఒప్పుకోను. హ్యారీ, హ్యాగ్రిడ్, హలో హెర్మాయినీ. నువ్వు వస్తావనుకోలేదు. నువ్వు కూడా ఇక్కడ ఉంటావనుకోలేదు. మళ్ళీ కళ్ళజోడు విరగట్టుకున్నావా? అమ్మహా ఇన్ని. నేను చూస్తుంటే పాతవన్నీ గుర్తొస్తున్నాయి. ఇక నీకు ఏ దిగులు లేదు హ్యారీ. సరే, మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. త్వరగా రా, అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎవరు? ఓ హ్యారీ, రారా. ఎంతసేపు నువ్వెక్కడికి వెళ్ళావో తెలియక ఎంత లేడీస్ కంగారు అండ్ పడ్డావో జెంటిల్మెన్, తెలుసా? గిల్రాయ్ లాకాట్ వస్తున్నారు. వచ్చేసారు. అమ్మాయి నా అభిమాని తెలుసా? తప్పండి తప్పండి. థ్యాంక్ యూ బాబా. తప్పు. మా పత్రిక కోసం ఒక ఫోటో తీసుకుంటాను. నేనిక్కడ చూస్తోంది హ్యారీ పోటర్ నేనా? హ్యారీ పోటర్. ఎక్స్క్యూజ్ మీ మేడం. బాగా నువ్వు హ్యారీ, మన ఫోటో ఫ్రంట్ పేజీలో వస్తుంది. సోదరి మణులారా, హ్యారీని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. హ్యారీ ఇక్కడికి నా స్వీయ చరిత్ర, నేను నా మాయాజాలం అన్న పుస్తకాన్ని కొనడానికి రావడం నిజంగా ముదావహమైన విషయం. ఇందులో ముఖ్యమైన విషయం, ఆ పుస్తకం 27 వారాలుగా అమ్మకాలు అగ్రస్థానంలో ఉందని పత్రికలు ప్రముఖంగా ప్రశంసించడం. హ్యారీ ఊహించని ఇంకో విశేషం ఏమిటంటే, నేను రచించిన నా గ్రంథాలన్నీ హ్యారీకి బహుకరిస్తున్నాను. తర్వాత లేడీస్. హ్యారీ, ఆ పుస్తకాలు ఇలా ఇవ్వు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆటోగ్రాఫ్ తీసుకొస్తాను. మీరు వెళ్ళండి. సంతోషంలో మునిగిపోయినట్టున్నారే. ఫేమస్ హ్యారీ పాటర్ పత్రికలో నీ పేరు పడ్డానికి ఎంత డబ్బిచ్చావేంటి? వాడి జోలికి పోకు. ఇదెవరు పాటర్? నీ గర్ల్ ఫ్రెండా? ఆగాకు ట్రాక్, ఆవేశపడకు. మిస్టర్ పోటర్, నేను లూసియస్ మాల్ఫాయ్ని.
చివరికి కలుసుకున్నాం. ఐఎమ్ సారీ. ఈ మచ్చకు చరిత్ర ఉంది. దీన్ని ఎక్కించింది గొప్ప